నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే యూకేలోని రోడ్స్ రూల్స్ ఎలా ఉంటాయో చిన్న వీడియోలో మీకు చెప్తా. మీకు వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. లెట్స్ బిగిన్ ద షో. ఇవి మన యూకే రోడ్స్. ఇట్లా రోడ్ సైడ్కి డబుల్ ఎల్లో ఉంటే ఏ కారు పార్క్ చేయొద్దు, అది ఫైన్. ఇక్కడ మీకు ఈ కార్లు ఇలా పార్క్ చేశారు కదా, ఇవి పార్క్ చేయాలంటే వీటికి పర్మిషన్ కావాలి. అంటే ఎలా అంటే చూడండి, డిసేబుల్ అని రాసి ఉందా, అది జస్ట్ డిసేబుల్ పర్సన్స్ కోసమే పార్కింగ్ది. ఇక మిగతా కార్లు అంటే ఇక పార్క్ చేయాలంటే టికెట్ పే చేయాలి. ఇక టికెట్ పే చేసే మిషన్ ఉంటుంది, అది సుధా మీకు చూపిస్తా. ఇది మేబీ 2 అవర్స్కి 1 అవర్కు 1.50 pounds ఉంటుంది. అది చూపిస్తాం మిషన్ దగ్గరికి వెళ్ళాక. ఇట్లా ఈ ప్లేస్లలో కార్స్ వెహికల్స్ ఏమైనా పార్క్ చేయాలంటే ఈ మిషన్లో పే చేసి పార్క్ చేయాలి. చూడండి, ఇది పార్కింగ్ ఛార్జెస్ 1.50. ఎవరైనా ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే ఆ మిషన్లో పే చేస్తే టికెట్ వస్తుంది. టికెట్ వస్తే కార్లో డిస్ప్లే చేసి పార్క్ చేయాలి. లేకపోతే ఇక పోలీసులు వచ్చేసి మన కార్లకి టికెట్ ఇస్తారు. ఇది వచ్చేసి 1 వే, అంటే ఓన్లీ గోయింగ్ ఉంటుంది, కమింగ్ ఉంటుంది. మీరు ఈ గివ్-అవే సింబల్ చూసారా? గివ్-అవే సింబల్ అంటే వెహికల్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపి లెఫ్ట్ రైట్ చూసుకొని వెళ్ళాలి. లేకపోతే వీళ్ళు వచ్చి వేసుకొని విక్తారు మన కార్ని. ట్రాఫిక్ సిగ్నల్స్. ఎంత సిపాయి గన్మెన్ అయినా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే యూకేలో. మీకు చెప్పాను కదా, డబల్ ఎల్లో లైన్స్. ఇక్కడ అసలు ఎవరు కార్ పార్క్ చేయద్దు. ఏది పార్క్ చేయద్దు. ఏదైనా పార్క్ చేసిర్రు అనుకో పోలీసులు వచ్చి చేసుకొని పోతారు. ఇక తర్వాత పైసలు కట్టి తెచ్చుకోవాలి ఆ కార్ని. ఇది వచ్చేసి బస్ స్టాప్. టైం కూడా ఉంటుంది, ఏ టైంకి ఏ బస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టైం ఇచ్చారు అనుకో, ఆ టైంకి బస్ 100% వస్తుంది ఇక్కడికి. ఎల్లో లైన్ సైడ్కి సైకిల్ సింబల్ చేసిర్రా, అది ఓన్లీ సైకిల్ వాళ్ళే పోవాలి. అల్లకెళ్ళి కార్లు బస్సులు ఎవి పోవు. సపరేట్ ఓన్లీ సైకిల్ జోన్స్కి అవి. ఎవరైనా పోతే ఇక రూమ్కి టికెట్ వస్తుంది మెల్లగా నీట్గా. పిల్లగా నువ్వు సైకిల్ లైన్లోకి వెళ్ళి పోయినావు, పైసలు కట్టు అని చెప్పేసి టికెట్ పంపిస్తారు పోలీసు వాళ్ళు. మీరు ఏడున్న సైకిల్ చూస్తారా? ఈ సైకిల్ ఎలా అంటే దీనికి సపరేట్ యాప్ ఉంటుంది. ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ సైకిల్ యాక్టివేట్ అవుతుంది. లేకపోతే ఈ సైకిల్ ఎవ్వరు దొక్కరాదు. ఇది అదే సైకిల్. ఈ సైకిల్ ఎవరన్నా దొక్కాలి అనుకుంటే ఇగో ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో పే చేసి స్కాన్ చేసి
ఈ సైకిల్ తీసుకొని పోతారు. లేకపోతే ఫ్రీగా రాదు ఆ సైకిల్. ఫ్రీగా వచ్చే సైకిల్ అయితే ఇక్కడ పెట్టారు, ఎవడో ఒకడు ఎప్పుడో వేసుకొని ఇది ఇక కొన్ని రోడ్స్కి అయితే సపరేట్ టైం ఉంటుంది ఇక్కడ పార్క్ చేయాలంటే. ఇక్కడ పార్క్ చేసిన వెహికల్కి చూడండి, మీకు చూపిస్తా బోర్డు. ఇది మండే టు సాటర్డే 9 AM to 5 PM. అంటే మండే నుంచి సాటర్డే రాక 9 AM నుంచి 5 PM రాక ఏ కార్లు పార్క్ చేయొద్దు. పార్క్ చేస్తే మినిమం 2 hours. ఆ తర్వాత గిట్లా మీ కార్ అక్కడనే ఉందనుకో టికెట్ ఇచ్చి పంపిస్తారు. ఇట్లనే కొన్ని రోడ్స్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అంటే మీకు టికెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ఈ కార్లు చూస్తారా, ఇదంతా ఫ్రీ పార్కింగ్ జోన్ అన్నట్టు. నా కార్తో ఇక్కడనే పార్క్ చేస్తాను. లేకపోతే నీ గాలకి గంటలు పైసలు కట్టాలంటే మనకు సరిపోవు పైసలు. చూసి రెల్లో కార్ మనదే. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అంటే ఇక్కడ ఎవరైనా పార్క్ చేసుకోవచ్చు. అందుకే మన కార్ ఇక్కడ పార్క్ చేసిన. డబల్ డెక్కర్ బస్ ఇన్ లండన్ ఎట్లుంది, గమ్మత్తుంది కదా. కింద యారో మార్క్ చూసారా, సేమ్ ఇక్కడ అందరు అదే రూల్స్ పాటిస్తారు. ఇక వాడు ఎంత దరిద్రుడైనా కానీ యూకేలో రోడ్ రూల్స్ పాటిస్తాడు. మీరు ఇట్లా ఇక్కడ ఈ రెడ్ లైట్ జంప్ చేసారు అనుకో, మీకు పైన రౌండ్గా కనిపిస్తుందా ఈ కార్ పైన పోల్కి, అది కెమెరా. ఇక అలా చిన్నగా రెడ్ లైట్ జంప్ చేయంగా ఫోటో తీస్తారు. ఇక పిల్లగా నువ్వు రెడ్ లైట్ జంప్ చేసినావు అని చెప్పేసి నీకు నువ్వు ఉన్న రూమ్కి టికెట్ పంపిస్తారు. ఇక టికెట్ కట్టుకోవాలి, 60 pounds ఉంటుంది ఆ టికెట్. ఇక ఫస్ట్ అలా ఒక 15 రోజులు టైం ఇస్తారు. 15 రోజులల్లో టికెట్ కట్టకపోతే 16వ రోజు నుంచి అది 100 pounds అయింది. ఇక అట్లనే కట్టకుంటూ ఉంటా పోతే అట్లనే 100, 200, 300 pounds అవ్వుకుంటూ అట్లనే ఎక్స్టెండ్ అవ్వుకుంటూ పోతుంది. ఇక ఎప్పటికైనా కట్టాల్సిందే కదా. వాళ్ళు చూస్తారు. చూసి పిల్లగా ఒకసారి కోర్టుకు రా, నువ్వు టికెట్ కడతలేవు, ఏంది నీ సంగతి అని చెప్పేసి కోర్టుకు రమ్మంటారు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వైట్ లైన్తో కనిపిస్తుందా, ఇది ఓన్లీ బస్ లైన్. ఓన్లీ అందులోకి వెళ్ళి బస్సెస్, సైకిల్స్ అవే పోతాయి. ఇక వేరే వాళ్ళకంటే అలో లేదు. సపరేట్ బస్సు ఓన్లీ సైకిల్స్ వాటికి కాదని చెప్పేసి మనం పోయినామంటే వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, తర్వాత తెలుసు కదా ఇక టికెట్ అని పేరు ఉంటుంది కదా, అదిగా నువ్వు ఉండే రూమ్కి వచ్చేస్తుంది. అప్పుడు టికెట్ కట్టాలి, దానికి మళ్ళీ డబ్బులు బొక్క. అందుకని చెప్పేసి ఎవరు రిస్క్ చేయరు బస్ ట్రైన్లకైతే. ఇప్పుడు మీకు యూకేలోని రౌండ్ అబౌట్ చూపిస్తా. చాలామంది ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుందా, ఇది ఏ డైరెక్షన్ మీరు ఏ రూట్ వెళ్ళాలన్నా నీట్గా రాసి ఉంటుంది, ఆ రూట్ ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు రూట్ ఏమైనా డౌట్ వచ్చిందనుకో, ఆ బోర్డు అలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ, అవి ఫాలో అయితే మీరు ఆ రూట్కి రీచ్ కావచ్చు. ఇగో ఇది వచ్చేసేసి రౌండ్ అబౌట్ అంటారు. ఈ రౌండ్ అబౌట్ ఇక్కడ ఎవరైనా యూకే డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఈ రౌండ్ అబౌట్ కానీ ఫెయిల్ అవుతారు. ఇది కొంచెం కష్టంగా ఉంటాయి రౌండ్ అబౌట్స్ అని. మీకు లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తున్నాయా, ఏ డైరెక్షన్ ఎటు వెళ్ళాలా, ఎటు సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి నీట్గా రాసి ఉంటాయి.
లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్యాస్ స్టేషన్. అది కూడా ఒక్కోసారి వీడియో చేస్తాం మంచిగా నీట్గా. ఎట్లా ఉంది స్కై? జిమ్మదారు ఉందా? ఇవన్నీ చిన్న రోడ్స్, నార్మల్ రోడ్స్. మీకు ఇప్పుడు హైవే రోడ్ చూపిస్తా. అది చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ ఇక డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇక అది వేరే మొత్తం హైవే అనుకోని చూపిస్తుంది. చూసి రైట్ సైడ్లో బోర్డు ఉంది. ఇట్లా ఏ రూట్కి ఎటు వెళ్ళాలా అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది నీట్గా. ఇక అవి ఫాలో కావాలి. ఇక ఫాలో కాకపోతే ఇక తూర్పు పోయేటోడు పరమరు పోతారు. ఇక దానికి మనం ఏం చేయలేం. కానీ టచ్ చేసేది ఇంకో రౌండ్ ఒకటి. మీరు ఒకసారి కింద రోడ్స్ సుగా చూడండి. అందులో రోడ్ మీద రాసి ఉంటాయి ఏ డైరెక్షన్కి ఎటు వెళ్ళాలి, నీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకో రౌండ్ అబౌట్. మీకు హైవే చూపిస్తా అని చెప్పిన కదా, ఇది హైవే వస్తుంది. ఇప్పుడు మన హైవే మీకు వెళ్తున్నాం. ఇది వచ్చేసి హైవే. మీకు పైన బ్లాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయా? అవన్నీ ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇది ఇక్కడ రోడ్ పైన ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకో, మీరు యాక్సిడెంట్ అయింది ముందట స్లోకి వెళ్ళాలని చెప్పేసి దానిపైన డీటెయిల్గా రాసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వైట్ లైన్ చూస్తారా? ఆ లెఫ్ట్ బాక్స్లకు ఎవరు పోరు. అది హార్డ్ షోల్డర్ అంటారు. ఎట్లా అంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు నీ వెహికల్కి ఇట్లా పంచర్ అయింది అనుకో, ఆ లెఫ్ట్ సైడ్ పోయి ఆపుకోవచ్చు. ఖరాబ్ అయింది అనుకో, లెఫ్ట్ సైడ్ పోయి ఆపుకోవాలి. వేరే వెహికల్స్ ఏమి పోవు అందులోకి. అది హార్డ్ షోల్డర్. మీరు ఇట్లా కార్ని ఇట్లా రాకెట్ లెక్క పోదాం అనుకున్నారు అనుకో, ఆ రైట్ సైడ్ 2 లైన్లకి వెళ్ళాలి. లేదా నార్మల్గా విమానం లెక్క డ్రైవ్ చేయాలనుకున్నారు అనుకో, ఈ లెఫ్ట్ సైడ్ 2 లైన్లకి వెళ్ళి డ్రైవ్ చేయాలి. మనకి రాకెట్లు వద్దు కానీ విమానం లెక్క చాలని చెప్పేసి మనం లెఫ్ట్ లైన్లకి వెళ్తున్నాం. మీకు లెఫ్ట్ సైడ్లో ఎల్లో కనిపిస్తున్నాయా 2? అవి వచ్చేసేసి స్పీడ్ కెమెరా. ఈ హైవే మీద 70 పోవాలి. మోర్ దాన్ 70 కన్నా ఎక్కువ పోయారు అనుకో, నార్మల్గా నీట్గా చిట్కని ఫోటో తీస్తాయి. ఇక రూమ్కి టికెట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఎవరు 70 దాటరు మోస్ట్లీ. మనకి ఈ హైవే మీద అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఎవరికైనా కాల్ చేయాలి ఎమర్జెన్సీ అనుకో, మీ మొబైల్కి ఇట్లా స్విచ్ ఆఫ్ ఏదైనా అయిందనుకో, ఇక్కడ ప్రతి 100-150 మీటర్స్కి ఒకటి మొబైల్ ఉంటుంది. మొబైల్ అంటే ల్యాండ్ లైన్ లెక్క. మీకు చూపిస్తా. అందులోకి వెళ్ళి ఎమర్జెన్సీ కాల్ చేసుకోవచ్చు. అంటే మన వారికి కాదు, పోలీసులకి, అంబులెన్స్కి, ఎవరికైనా చేసుకోవచ్చు. మీకు చూపిస్తా. ఫోన్ వచ్చేసి
లైట్గా కనిపిస్తుందా? ఈ లెఫ్ట్ సైడ్ది అది ఎమర్జెన్సీ టెలిఫోన్, అందులోకి వెళ్ళి కాల్ చేయొచ్చు. ఆ టెలిఫోన్ అనేది 100-150 మీటర్కి ఒకటి ఉంటుంది. హైవే మొత్తం కంప్లీట్ అయ్యేలాగా ఉంటుంది అది. మీకు పైన బ్లూగా కనిపిస్తుందా A608 అని? అట్లా మీరు ఏ డైరెక్షన్కి ఎగ్జిట్ కావాలనుకున్నా కానీ పైన చూసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ ఇట్లా రూట్ ఏదన్నా మర్చిపోయారు అనుకో, ఆ పైన చూసుకొని ఆ రూట్ ఫాలో అయితే మీరు చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరుకుంటారు. మీకు లెఫ్ట్ సైడ్లో ఎల్లో బాక్స్ కనిపిస్తుందా? ఇది స్పీడ్ కెమెరా అంటారు. ఇది చిన్న వేస్. ఎట్లా అంటే మన లోకల్లో చిన్న వేస్లలో పోవాలంటే మినిమం 30 పోవాలి. మోర్ దెన్ 30 పోయినాం అనుకో మనకి స్పీడ్ టికెట్ వస్తుంది. హైవేలో అయితే 70 పోవాలి. చూడండి, మీకు రైట్ సైడ్లో కూడా కనిపిస్తుంది ఎల్లో బాక్స్. మీకు ఇప్పుడు రౌండ్ అబౌట్ చూపిస్తా. చిన్న రౌండ్ అబౌట్ మీకు సుధా క్లారిటీ వస్తుంది. చూసినారా మీరు? లెఫ్ట్ సైడ్ బోర్డులు చూపించారా కదా, రైట్ సైడ్ బోర్డు చూసారా? ఏ డైరెక్షన్ ఎటు వెళ్ళాలో అని చెప్పేసి నీట్గా రాసి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి రౌండ్ అబౌట్. ఇప్పుడు మనం చిన్న రౌండ్ అబౌట్ కాడ ఉన్నాం. ఇదే మీకు కనిపిస్తుంది కింద వైట్ కలర్లో, అది వచ్చేసేసి రౌండ్ అబౌట్.